X303Y 4వ భాగం. రాత్రివేళ భోజనాల ట్రేలతో పాటు కాత్య వెళ్ళిపోయింది. కాత్య తప్పకుండా తప్పించుకుంటుందని, యుగంధర్ని పోలీసులని తీసుకొని వచ్చి తమను విడిపిస్తుందని ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు, రాజు ధైర్యంగా ఉన్నారు. రాత్రంతా నిద్రపట్టలేదు. ఎంత వద్దనుకున్నా కాత్య ఆ దుర్మార్గుల చేతుల్లో ఆ వివరాలు కళ్ళకే కట్టినట్లు కనపడుతున్నాయి రాజుకి. ఏ క్షణాన తలుపు బద్దలై పోలీసులు వస్తారా అని కాచుకున్నారు. తెల్లవారింది. ఫోన్ మోగింది. రాజు రిసీవర్ తీసుకున్నాడు. బ్రేక్ఫాస్ట్ రెడీ అని ఎవరో అన్నారు. రాజు తలుపు తీసుకుని వెళ్ళాడు. స్వరాజ్యరావు వెనకే వెళ్ళాడు. 2 ట్రేలు ఒళ్ళో పెట్టుకొని నేల మీద మొజాయిక్ స్లాబ్ మీద కాత్య కూర్చొనున్నది. ఆమెను చూస్తేనే తెలుస్తోంది ఆమెను విలాసానికి ఉపయోగించుకున్నారని. బరువెక్కిన కనురెప్పలు, ఎర్రబడి లావెక్కిన పెదవులు, చెంపల మీద పళ్ళగాట్లు, నలిగిన బట్టలు. బలహీనంగా కాత్య నవ్వింది. ఏం జరిగింది కాత్య అని రాజు అడిగాడు. ఏం జరగలేదు. 4 మగాళ్ళు, బలమైన వాళ్ళు, మొరటు వాళ్ళు, అంతే అని దీనంగా అన్నది. తప్పించుకోవడానికి అని రాజు అడుగుతున్నాడు. వాళ్ళు మోసగాళ్ళు కారు, ప్రయత్నించారు. అవకాశం లేకపోయింది. మళ్ళీ ఈ రాత్రి ప్రయత్నిస్తామన్నారు అని అన్నది. వీల్లేదు, ఆ రాస్కెల్స్ ఇంకా ప్రతి రాత్రి అని రాజు కోపంగా అంటున్నాడు. కాత్య నవ్వుతూ, మగాళ్ల తత్వాలు తెలుసుకునేపాటి జ్ఞానం నాకున్నది రాజు. నిజంగానే అవకాశం లేకపోయింది. గేటు దగ్గర మనుష్యులు కాక 1/2 డజన్ ఆల్సేషన్లు, 4 బ్లడ్ హౌండ్లు ఉన్నాయి. ఈ రాత్రి మళ్ళీ ప్రయత్నిస్తామన్నారు అని కాత్య అన్నది. ఇదిలా ఉండగా ఐజీ ఆఫ్ పోలీస్, కమిషనర్, ఏసీ క్రైమ్స్ కాన్ఫరెన్స్లో ఉన్నారు. ఉన్నట్టుండి సిటీలో ఈ దౌర్జన్యాలు, ఈ హత్యలు ఎందుకు ప్రారంభమయ్యాయో తెలియకుండా ఉన్నది అని ఐజీ అనగానే, సార్, ఒక ఇన్ఫార్మర్ ద్వారా కొన్ని విషయాలు తెలిసాయి. ఎవడో జెడ్ అనే వాడట. వాడికి 303కి బద్ధవైరమట. ఇది వాళ్ల 2 ముఠాల మధ్య ఘర్షణ అని అర్థమవుతోంది అని అసిస్టెంట్ కమిషనర్ అనగానే, అంటే వివరాలు చెప్పగలరా అని కమిషనర్ అడిగాడు. గోపాలన్ టీ స్టాల్ వద్ద నిలబడి 303 మనుష్యుల కోసం కాచుకున్న వరదన్ అనే వాణ్ణి మునప్పన్ వీధిలోకి లాక్కెళ్ళి సైకిల్ చైన్లతో బాది చంపాడు. నుంగంబాకం నుంచి వస్తున్న ఒకణ్ణి వెంటాడుతున్న అళగప్పన్ అనే అతన్ని తలమీద సుత్తితో కొట్టి చంపారు. ఆర్ముగం అనే అతన్ని వెంటాడుతున్న సెల్వన్ అనే అతని మొహం బ్లేడుతో చెక్కేశారు. అంతే, అతనే మనకు చిక్కాడు. జెడ్ని గురించి, 303 గురించి, ఈ 2 గ్యాంగులకి జరుగుతున్న పోరాటం గురించి చెప్పాడు అని అసిస్టెంట్ కమిషనర్ అన్నాడు. ఐజీ మొహం ఎర్రబడింది. దెన్ వాట్ హ్యాపెన్ టు లా అండ్ ఆర్డర్? మనము, మన పోలీస్ బలగం ఎందుకు? ఎవరో 2 రౌడీలు కేడీలతో యుద్ధాలు చేసి చంపుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకోగలమా అని ఐజీ అన్నాడు. అసిస్టెంట్ కమిషనర్ మాట్లాడలేదు. ఐ వాంట్ యు టు టేక్ ఎవ్రీ వన్ ఆఫ్ దోస్ రాస్కల్స్. కొండితోపులో, ఇతర చోట్ల ఉన్న రౌడీలను వెంటనే కస్టడీలోకి తీసుకోండి అని ఐజీ అన్నాడు. కమిషనర్ చిన్నగా నవ్వి, సార్, మర్చిపోతున్నారు, 303కి సంబంధించిన కేసు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు అని కమిషనర్ అనగానే ఐజీ మౌనం దాల్చాడు. ఒక రకంగా ఈ జెడ్ అనే రౌడీకి 303కి ఘర్షణ ఏర్పడడం మంచిదే. జెడ్ వల్ల 303 ఎవరో బయటపడి చిక్కితే అని ఐజీ అంటూ ఉండగానే, బాగానే ఉంటుంది. ఎటొచ్చి అవర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫూలిష్గా కనిపిస్తుంది. జెడ్ అనే రౌడీ లేనిదే అని ఐజీ కాన్ఫరెన్స్ ముగించేశాడు. ఇదిలా ఉండగా బల్ల మీద ఫోన్ మోగింది. ఎస్ అని అనగానే, రిటైర్ అవుతున్నానని చెప్పినప్పట్నుంచి నిజంగానే మీ మనస్సు విశ్రాంతి తీసుకుంటున్నట్టున్నది. జెడ్ని పట్టుకునేందుకు మళ్ళీ ఏవైనా ప్రయత్నం చేశారా అని 303 అడిగాడు. ప్రయత్నం చేస్తున్నాను అని యుగంధర్ అన్నాడు. జెడ్ కొండితోపులోనూ ఇతర చోట్ల రౌడీలకు డబ్బిచ్చి నా ఉనికి కనుక్కునేందుకు ప్రయత్నించాడు. జెడ్ పంపిన రౌడీలలో 3 చచ్చారు. ఇదంతా మీ సహాయం లేకుండా చేస్తున్నాను అని 303 అనగానే, 303, నేను జెడ్ రౌడీల గురించి ఆలోచించడం లేదు. జెడ్ని గురించి ఆలోచిస్తున్నాను. ఈ రాత్రి 10 గంటల తర్వాత జెడ్ ఒక్కడే ఉంటాడో, అతని అనుచరులు ఎంతమంది ఉంటారో నాకు తెలియదు. మండవల్లిలో రహస్యంగా నడపబడే ఒక నైట్ క్లబ్ ఉన్నది అని యుగంధర్ అంటూ ఉండగానే, ఆ పేరు తెలుసు, నైట్ క్వీన్ అని 303 అనగానే, అవును, అక్కడే ఉంటాడట. అక్కడికి వెళ్తున్నాను రాత్రి 10 గంటలకు అని యుగంధర్ అన్నాడు.
వెరీ గుడ్, మీకు సహాయం పంపిస్తాను అని 303 అనగానే, మీరే రాకూడదా అని యుగంధర్ అడిగాడు. 303 నవ్వుతూ, నేనెప్పుడూ స్వయంగా ఎందులోనూ పాల్గొనను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఇదిలా ఉండగా నైట్ క్వీన్ నైట్ క్లబ్లో విలాసిని పాట పాడుతూ నాట్యం చేస్తోంది. ఒంటి మీద బట్టలున్నాయో లేవో కూడా తెలియడం లేదు. విస్కీ తదితర డ్రింక్స్ బల్లల దగ్గర కూర్చున్న వాళ్లకు అందిస్తున్నారు బేరర్స్. కొంతమంది శ్రీమంతుల బిడ్డలు, 25 యువకులున్నా ఎక్కువ మంది రౌడీలు, ఏదో రకమైన క్రిమినల్ రికార్డులున్న మనుషులు ఎక్కువ. కొందరిని పలకరిస్తున్నారు, కొందరు రహస్యంగా ఏదో మాట్లాడుకుంటున్నారు. ఒక మూలగా ఒక బల్ల దగ్గర కూర్చొని జెడ్ విస్కీ తాగుతున్నాడు. నైట్ క్లబ్ తలుపు తెరుచుకున్నది. ఒకతను తిన్నగా జెడ్ బల్ల దగ్గరకు వచ్చాడు. కమాన్ జెడ్, లే, నీ ఆటలిక సాగవు అని పిస్తోల్ చూపించి అన్నాడు. జెడ్ విస్కీ గ్లాస్ పక్కన పెట్టి చూశాడు. ఓహో, ప్రఖ్యాత డిటెక్టివ్ యుగంధర, మీ పక్కనున్న ఆ ముగ్గురు ఎవరు? మీ అసిస్టెంట్లు కారు. 303 మనుష్యుల్లా ఉన్నారు. మీకెంత కర్మం కలిగింది? నన్ను పట్టుకోవడానికి 303 మనుష్యుల సహాయం పొందవలసి వచ్చిందా అని జెడ్ నవ్వాడు. నన్ను చూసి జాలిపడడం కన్నా నిన్ను తలుచుకొని నువ్వు జాలిపడు. లే అని యుగంధర్ పిస్తోల్ ఇంకొంచెం ముందుకు చాపి అన్నాడు. చాలామందికి ఈ మాటలు వినిపించాయి, కానీ ఒకళ్ళ విషయాలు ఇంకొకళ్ళు జోక్యం కల్పించుకోకపోవడం వాళ్ల నియమం. జెడ్ విరగబడి నవ్వి, ఏంటి యుగంధర్, నిజంగా నన్ను పట్టుకొని ఆ రాక్షసుడైన 303కి ఒప్పగించాలనేనా అని నవ్వుతూ అన్నాడు. షటప్ అండ్ గెటప్ అని యుగంధర్ అనగానే అంతలో 2 కాళ్లతో జెడ్ తన ముందున్న బల్లని ఒక తన్ను తన్నాడు. బల్ల తన ముందున్న 4 మీదకి పడింది. ఆ బల్ల పడేటప్పటికి 4 కింద పడ్డారు. జెడ్ కుర్చీలో నుంచి మెరుపులా లేచాడు. ఒక్క తన్నుతో శత్రువు చేతిలో పిస్తాల్ ఎగరగొట్టాడు. తర్వాత పడున్న 2 మెడల మీద బూట్స్లతో తన్నాడు. ఇంకొకడు లేవబోతున్న వాణ్ణి మెడ మీద వెనక బలంగా కొట్టాడు. 3 స్పృహ తప్పిపడ్డారు. యుగంధర్, నువ్వు కూడా తెచ్చుకున్న అంగరక్షకులు ఇక లేవర్లే, ఇక నీ పని చెబుతాను అంటూ జెడ్ అతని మీద కురికాడు. ఉరికి చెయ్యి పట్టుకొని వెనక్కు తిప్పి మెలికవేసి వెన్ను మీద ఒక తన్ను తన్నాడు. ఆ ఒక్క తన్నుకే అతను తలుపు మీద పడ్డాడు. యుగంధర్, ప్రాణాలు దక్కించుకోవాలంటే పారిపో, వెనక్కు తిరిగావో ఈసారి చంపేస్తాను అని జెడ్ అరిచాడు. యుగంధర్ పరిగెత్తాడు. నైట్ క్లబ్లో అందరూ చప్పట్లు కొట్టారు. గ్రేట్, వెరీ గ్రేట్, ప్రఖ్యాత డిటెక్టివ్ యుగంధర్, మల్లయుద్ధంలో ప్రవీణుడైన యుగంధర్ని ఈ జెడ్ ఎలా తన్ని పంపాడో అని క్లబ్లో వాళ్లు చెప్పుకున్నారు. వాళ్లలో ఎవరికీ పోలీసులన్నా డిటెక్టివ్లన్నా ప్రేమే లేదు. ఇదిలా ఉండగా టెలిఫోన్ మోగగానే, ఎస్ యుగంధర్ స్పీకింగ్ అని యుగంధర్ అనగానే, జెడ్ చేతిలో ఇలా చావు దెబ్బలు తిని, మీరు అంటే యుగంధర్ ఇలా తిరిగి వస్తారని నేను అనుకోలేదు. నేను 3 నంగరక్షకుల్నిచ్చానా అని 303 అంటూ ఉండగానే, చెప్పానుగా జెడ్ చాలా ఘటికుడని నెక్స్ట్ రౌండ్లో అని యుగంధర్ అంటూ ఉండగానే, అసలు మిమ్మల్ని చూసి నేను భయపడింది రాజు కాత్యలను బందీలుగా చేసింది అనవసరంగా చేశానేమోనని అనిపిస్తోంది. మీ ప్రజ్ఞా విశేషాలు కేవలం అతిశయోక్తులనిపిస్తున్నాయి. మీ చెయ్యి అని 303 అంటూ ఉండగానే, అవును విరిగింది అని అన్నాడు. సారీ యుగంధర్, అయితే కొన్ని రోజుల పాటు యు ఆర్ యూజ్లెస్ అని 303 అన్నాడు. ఇదిలా ఉండగా ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇంటర్నల్ ఫోన్ మోగింది. ఎస్ అని ఐజీ సదాశివం అనగానే, కేరళ నుంచి ఐజీ వచ్చారు, మిమ్మల్ని కలుసుకోవాలట అని డెస్క్ క్లర్క్ అన్నాడు. ఎవరు? మాధవన్ నాయరా? వెంటనే పంపించు అని ఐజీ రిసీవర్ పెట్టేశాడు. 2 నిమిషాల తర్వాత ఇన్స్పెక్టర్ జనరల్ యూనిఫామ్లో ఉన్న మనిషి లోపలికి వచ్చాడు. ఐజీ సదాశివం తన కుర్చీలో నుంచి లేచి, గుడ్ మార్నింగ్ మిస్టర్ మాధవన్ అంటూ ఆగిపోయి, మీరు మాధవన్ కాదు, మాధవన్ రిటైర్ అవ్వలేదు, ఎవరు మీరు అని పిస్తాల్ తీసి వచ్చిన అతని వైపు గురిపెట్టి, కేరళ ఐజీ అని చెప్పుకున్న లోపలికి వచ్చిన అతన్ని చూసి, 2 చేతులు పైకెత్తు అని అన్నాడు. ఇలా మోసం చేసి మీ గదిలోకి వచ్చినందుకు క్షమించండి, మీరు పిస్తాల్ గురిపెట్టవలసిన అవసరం లేదు, నా వద్ద ఆయుధమేదీ లేదు అని అతనన్నాడు. అయినా ఐజీ అతని జేబులు తడిమి అతను నిజమే చెబుతున్నాడని తెలుసుకొని, ఆల్రైట్, మీ దగ్గర ఆయుధం లేదు,
కేరళ ఐజీనని చెప్పుకొని నువ్వు ఎందుకు నా దగ్గరకొచ్చావు? ఎవరు నువ్వు అని అడిగాడు. నా పేరు జెడ్ అంటారు అని ఆ వచ్చినతనన్నాడు. ఐజీ ఉలిక్కిపడ్డాడు. ఎంత ధైర్యం, ఎంత పొగరు! రౌడీల ముఠాని తయారు చేసుకొని ముఠా పోట్లాటలలో ఉన్న నువ్వు నా దగ్గరికి వస్తావా? నిన్ను వెంటనే లాకప్లో పారేస్తాను అని ఐజీ అనగానే జెడ్ నవ్వి, మీకు అధికారము అవకాశము ఉన్నాయని తెలిసి మీ దగ్గరికి వచ్చాను. మీతో చాలా పనున్నది అని అన్నాడు. నాతో రౌడీవైన నీకేం పని అని ఐజీ అనగానే, మీ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు, యుగంధర్ అసిస్టెంట్స్ రాజు, కాత్య 303కి బందీలుగా ఉన్నారు. 5 ఏళ్లపాటు అతని జోలికి రామని యుగంధర్ అంగీకరించారు. స్పష్టంగా అటువంటి ఒప్పందానికి రాకపోయినా మీ పోలీస్ డిపార్ట్మెంటు 303కి 5 ఏళ్ల వరకు నగరం అప్పజెప్పింది అని జెడ్ అనగానే ఐజీ మొహం ఎర్రనైంది. కోపగించుకోకండి అని జెడ్ ఇంకా చెప్పడం ప్రారంభించాడు. గోవిందదాస్ కొడుకుని 303 కిడ్నాప్ చేసి ఇప్పటికీ 20 లక్షలు తీసుకున్నాడు. మెహతా భార్యను ఎత్తుకుపోయి నెలకు 10,000 తీసుకుంటున్నాడు. ఇదిగో ఈ జాబితా చూడండి, నేను సేకరించాను. 303 ఇంతమందిని కిడ్నాప్ చేసి దాదాపు 30 లక్షలు నెల నెల సంపాదిస్తున్నాడు. కొందరిని చంపేశాడు, కానీ చాలామందిని ఎక్కడో బందీలుగా దాచాడు. ఈ 303ని పట్టుకోవడానికి నేను చాలా ప్రయత్నం చేశాను. నేను నియమించిన మనుష్యులను చాలామందిని చంపేశాడు. 303ని పట్టుకోవాలంటే మీ డిపార్ట్మెంట్ సహాయం కావాలి అని జెడ్ అనగానే, వాటే జోక్! హంతకుడివి రౌడీవి అయిన నీకు మా డిపార్ట్మెంట్ సహాయం చేయాలా అని ఐజీ అడిగాడు. మిస్టర్ సదాశివం, నేను కొందరిని కొట్టాను. పోట్లాటలో కొందరు కేడీలను తీవ్రంగా గాయపరిచాను. నిజమే, నేను ఎవరిని హత్య చేయలేదు. అంతేకాదు, ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుని రక్షించాలని మీకు లేదా అని జెడ్ అనగానే, 303 నీ మనుషులను చంపేశాడని నువ్వే ఒప్పుకుంటున్నావు. అతన్ని పట్టుకునేటంత తెలివి, సాహసము, నేర్పు నీకున్నదని నేనెలా నమ్మను అని ఐజీ అడిగాడు. మీకు డిటెక్టివ్ యుగంధర్ గారి అభిప్రాయం మీద గౌరవమున్నదా అని జెడ్ అనగానే, ఉన్నది అని ఐజీ అన్నాడు. అయితే ఆయనకు ఫోన్ చేసి నా విషయం అడగండి అంటే జెడ్ విషయం అని జెడ్ అనగానే ఐజీకి ఇష్టం లేదు. అయినా యుగంధర్కి ఫోన్ చేశాడు. హలో యుగంధర్, నేను ఐజీ సదాశివం హియర్. జెడ్ అనే అతను ఎవరో వచ్చాడు. 303ని పట్టుకుంటాడట. అతని సమర్థత గురించి మీరు చెప్పగలరట. అతను పెద్ద రౌడీ అని క్రైమ్ చేసి చెప్పారు అని అనగానే, గుడ్ మార్నింగ్ మిస్టర్ సదాశివం. జెడ్ అనే అతనితో నాకు ఆత్మీయత, స్నేహము లేవు. నేను అతను చాలాసార్లు ఘర్షణ పడ్డాం. జెడ్ని పట్టుకునేందుకు నేను చాలాసార్లు ప్రయత్నించాను. జెడ్ చాలా ఘటికుడు. అంతేకాదు, జెడ్ చేతుల్లో నేను చాలాసార్లు ఓడిపోయాను. తెలివితేటల్లో, భుజబలంలో, ధైర్య సాహసాలలో నాకన్నా రెండింతలు గొప్పవాడు. 303ని పట్టుకునేందుకు జెడ్ మీకు సహాయపడతానంటే జెడ్ చెప్పినట్లు చేయమని, జెడ్తో సహకరించమని నా సలహా అని యుగంధర్ అన్నాడు. ఏంటి యుగంధర్, నిజంగా మీరే ఈ సలహా ఇస్తున్నారా అని ఐజీ అనగానే, అవును, నేనేమీ చేసే స్థితిలో లేను. మీరు 303 గురించి ఏమీ చేసే స్థితిలో లేరు. జెడ్ సహాయం ఎందుకు నిరాకరించాలి? చెప్పానుగా, జెడ్ నాకన్నా సమర్థుడు. కేసు నాకు ఒప్పజెబితే మీకుండే ధైర్యానికి రెండింతలు ధైర్యం తెచ్చుకోండి అని యుగంధర్ అన్నాడు. ఐజీ ఫోన్ పెట్టేశాడు. కాసేపు జెడ్తో ఘర్షణ పడిన యుగంధర్కి జెడ్ మీద ఎందువల్ల ఇంత గౌరవం, సదభిప్రాయం ఉందో అర్థం కావడం లేదు. యుగంధర్ మాట తీసేయలేడు. చెప్పు, నీకేం కావాలి అని ఐజీ అన్నాడు. 303 డబ్బు గల వాళ్ల పిల్లల్ని, భార్యల్ని, ఆప్తుల్ని ఎత్తుకుపోయి బందీలుగా దాచేసి వాళ్ల నుంచి మొత్తంగా ఒకేసారి వాయిదాల మీద కొంత డబ్బు తీసుకుంటున్నాడు. ఇలా ఎన్ని లక్షలు సంపాదిస్తున్నాడో తెలియదు. ఈ డబ్బంతా ఏదో విదేశానికి పంపి కొన్నాళ్ల తర్వాత బాగా డబ్బు సంపాదించుకున్న తర్వాత ఏదో విదేశానికి పరారీ అవుతాడు. అది అతని ఉద్దేశం అని జెడ్ అనగానే, అది మాకు తెలుసు అని ఐజీ అన్నాడు. ఎత్తుకుపోయిన మనుషుల్ని ఎక్కడ బందీ చేస్తున్నాడో అతని అనుచరులకే తెలియనంత పటిష్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. 303ని పట్టుకోవాలంటే ఎర కావాలి. 8-10 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లవాడు కావాలి. బొంబాయి నుంచి ఎవరో కోటీశ్వరుడు, అతని 10 ఏళ్ల కొడుకు వచ్చారనే వార్త 303కి అందజేసి
ఆ అబ్బాయిని 303 ఎత్తుకుపోయేటట్లు చేసి మనం వెంటాడి 303 అతన్ని ఎక్కడ దాస్తాడో తెలుసుకొని అక్కడ ఉన్న మిగతా వాళ్లను విడిపించాలి అని జెడ్ అనగానే, ఇంత పెద్ద రౌడీవి నువ్వు, నీకు 10 ఏళ్ల పిల్లవాడే దొరక్కపోయాడా అని ఐజీ అడిగాడు. దొరక్క కాదు, ముష్టెత్తుకునే ఏ పిల్లవాడినైనా ఎత్తుకురావచ్చు. వ్యవహారం చెడితే ఆ పిల్లవాడి ప్రాణం పోతుంది. తల్లి తండ్రి లేని అనాథ కదా అని ఓ పిల్లవాడి ప్రాణాన్ని బలి ఇవ్వడానికి మనసొప్పలేదు. అంతేకాక 303ని వెంబడించేందుకు, అతన్ని పట్టుకునేందుకు పోలీస్ బలగం సహాయం నాకు కావాలి అని జెడ్ అన్నాడు. 303ని పట్టుకునేందుకు ఎరగా నీ కొడుకునివ్వు, ప్రాణం పోయే ప్రమాదముందని నేను మాత్రం ఎవరిని అడగను అని ఐజీ అన్నాడు. జెడ్ మౌనంగా ఉండిపోయాడు. అవును, ఏ తల్లిదండ్రులిస్తారు అని అన్నాడు. వెంటనే ఐజీ, ఎవరు చూస్తూ చూస్తూ తన బిడ్డను ప్రమాదంలోకి పంపరు, అదే చిక్కు అని జెడ్ అన్నాడు. ఐజీ 10 నిమిషాలు గదిలో అటూ ఇటూ పచార్లు చేశాడు. చటుక్కున ఆగి, ఆల్ రైట్, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయవలసిన బాధ్యత, ప్రజల ప్రాణాలని ఆస్తిపాస్తుల్ని కాపాడవలసిన అంతిమ బాధ్యత ఐజీ ఆఫ్ పోలీస్గా నాది. నా బాధ్యత నేనిప్పటి వరకు పూర్తిగా నిర్వర్తించలేదు. మిస్టర్ జెడ్, నువ్వు ఎవరో నాకు తెలియదు. నీ గురించి యుగంధర్ చెప్పారు. నిన్ను నమ్ముతున్నాను. నాకొక్కడే కొడుకున్నాడు. వాడు 7వ క్లాస్ చదువుతున్నాడు. 10 ఏళ్ళు. వాడి పేరు సురేష్. వాణ్ణి ఎరగా ఉపయోగించు అని ఐజీ అనగానే జెడ్ తెల్లబోయి మాట్లాడలేక ఐజీని ఆశ్చర్యంతో చూశాడు. అవును, నేను ఊరికే చెప్పడం లేదు. నీ కొడుకు ప్రాణాన్ని రిస్క్ చెయ్యని ఇంకొకరిని అడిగే హక్కు నాకు లేదు. పైగా నాకొక కొడుకు ఉండగా. కమాన్, నీ పథకమేమిటి? ఎలా సురేష్ని ఎరగా ఉపయోగిస్తావు? తర్వాత 303ని ఎలా పట్టుకుంటావు చెప్పు అని ఐజీ అడిగాడు. ఒక కోటీశ్వరుడిలా బొంబాయి నుంచి మీ సురేష్తో ఎవరో వచ్చి ఈ ఊళ్ళో పెద్ద హోటల్లో దిగాలి. 303 మీ పిల్లవాణ్ణి ఎత్తుకుపోయేందుకు వీలైన వసతులు కల్పించాలి అని జెడ్ అనగానే, సరే, ఆ 303 సురేష్ని ఎత్తుకుపోతాడు. తర్వాత అని ఐజీ అడిగాడు. పోలీస్ కార్లు, జీపులు, వ్యాన్లు కావు. ప్రైవేట్ కార్లు, అంబాసిడర్లు, ఫియట్స్, హెరాల్డ్స్, ప్లైమౌత్స్, డాడ్జ్లు, రకరకాల కార్లు ఓ 150 కావాలి. యూనిఫామ్లు తీసేసి ప్యాంట్లు, షర్ట్లు, పంచలు కట్టుకున్న పోలీసులు, వీలైతే వాళ్ల భార్యలు కొన్ని కార్లలో కావాలి. భార్యా పిల్లలు ఉండాలి. కొన్ని కార్లకి రేడియో కమ్యూనికేషన్ వసతి ఏర్పరచాలి. కంట్రోల్ రూమ్తో సంప్రదించే ఏర్పాటు, ఇతర కార్లతో సంప్రదించే ఏర్పాటు, అంటే ఒకే ఒక వేవ్ లెంత్ ఉపయోగించాలి అని జెడ్ వివరాలు చెప్పుకుపోతున్నాడు. ఇదిలా ఉండగా యుగంధర్ స్పీకింగ్ అని యుగంధర్ అనగానే, నేను 303ని, మీ సహాయం కావాలి, చెయ్యి ఎలా ఉంది అని 303 అనగానే, నొప్పి తగ్గింది. 303, నువ్వు రాజుని, కాత్యని బందీలుగా తీసుకున్నావు కనుక నేను రిటైర్ అవుతానని మాట ఇచ్చాను. కానీ నీ క్రిమినల్ యాక్టివిటీస్లో నీతో భాగస్థుడిగా చేరతానని, నీకు సహాయం చేస్తానని అనలేదు అని యుగంధర్ అనగానే 303 నవ్వుతూ, యుగంధర్, ఎప్పుడైతే నాకు మీరొక షరతుకు లొంగిపోయారో ఆ తర్వాత ప్రతిదానికి లొంగాలి, తప్పదు. రాజు, కాత్యల ప్రాణాల కోసం. అయితే ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏమిటంటే, హోటల్ కుతుబ్ 5 స్టార్ హోటల్లో రూమ్ నెంబర్ 24లో ముఖాడియా బన్సీలాల్ అనే కోటీశ్వరుడు వచ్చి దిగాడు. అతనికి 10 ఏళ్ల కొడుకున్నాడు. ముఖాడియా మళ్లీ రేపు విమానంలో వెళ్ళిపోతాడట. ఈ రాత్రి 8 గంటలకు ఆ హోటల్ పార్కింగ్ స్పేస్లో పాత బ్యూక్ కార్ నెంబర్ MSX 9999 ఉంటుంది. అందులో నా అనుచరులుంటారు. ఎలాగో అది మీరు ఎలా సాధిస్తారో ఆ కుర్రవాణ్ణి, 10 ఏళ్లవాణ్ణి మీరు ఆ కారులోకి చేర్చాలి, అంతే అని 303 అనగానే, ఏంటి, నేను డిటెక్టివ్ యుగంధర్ని, నీకొక కిడ్నాపింగ్ కేసులో సహాయం చేయాలా? 10 ఏళ్ల కుర్రవాణ్ణి నీకొప్పజెప్పాలా? నీకెంత పొగరు అని యుగంధర్ అంటూ ఉండగానే, మీ ఇష్టం. ఆ 10 ఏళ్లవాడి మీద మీకు అపేక్ష ఎక్కువో, రాజు, కాత్యల ప్రాణాలెక్కువో ఆలోచించుకోండి. రాత్రి 10 గంటల వరకు ఆ బ్యూక్ అక్కడ ఉంటుంది. ఆ లోపున ఆ కుర్రవాణ్ణి మాకు అందజేయకపోతే ఈ రాత్రే రాజు, కాత్యల శవాలు అదే బ్యూక్ కార్తో మీ ఇంటికి వస్తాయి అని 303 అనగానే 5 నిమిషాలు మౌనం. సరే అని యుగంధర్ అన్నాడు. థ్యాంక్ యూ యుగంధర్,
మేటి అపరాధ పరిశోధకుడు డిటెక్టివ్ యుగంధర్ ఒక క్రిమినల్గా ఎంత ఘటికుడో ఈరోజు తేలుతుంది అని 303 ఫోన్ పెట్టేశాడు. ఇదిలా ఉండగా అది హోటల్ కుతుబ్. లాంజ్లో చాలామంది జనం ఉన్నారు. ఒక మూలగా ఒక బల్ల దగ్గర జెడ్ ఒంటరిగా విస్కీ తాగుతూ కూర్చున్నాడు. ఇంకో మూల మారువేషంలో ఐజీ ఆఫ్ పోలీస్ పత్రిక చదువుతూ కూర్చున్నాడు. రాత్రి 8 గంటలైంది. ఐజీ లేచి జెడ్ కూర్చున్న చోటికి వెళ్ళి 303 సురేష్ని ఎత్తుకుపోవడానికి ప్రయత్నిస్తాడని నీకు నిశ్చయంగా ఎలా తెలుసు అని అడిగాడు. రౌడీలతో నాకు చాలా సన్నిహిత సంబంధం ఉందని చెప్పానుగా, చూస్తూ ఉండండి అని జెడ్ అన్నాడు. ఐజీ మళ్ళీ తన కుర్చీ దగ్గరకు వెళ్ళాడు. 5 నిమిషాల తర్వాత లిఫ్ట్ వచ్చి ఆగింది. అందులో నుంచి ముఖాడియా 10 ఏళ్ల కుర్రవాడు బయటకు వచ్చారు. ముఖాడియాగా మారువేషంలో వచ్చిన మనిషి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. సురేష్ ఐజీకి ఒక్కగానొక్క కొడుకు. తన కొడుకును చూడగానే తనే తన కొడుకుని ఆపదలోకి పంపుతున్నానని మరొకసారి మనస్సుకు ఇంకగానే ఐజీకి గుండె పట్టి ఎవరో నలిపినట్లయింది. ముఖాడియా రిసెప్షన్ దగ్గరకు వెళ్ళి, మేమలా కాస్త వాకింగ్కి వెళ్ళి వస్తాం, అరగంటలో తిరిగి వస్తాం, ఎవరైనా వచ్చినా ఫోన్ కాల్స్ వచ్చినా చెప్పండి అని వెనక్కు తిరిగాడు. హలో మిస్టర్ ముఖాడియా, గుడ్ ఈవినింగ్ అన్న మాటలు వినపడ్డాయి. క్షణం పాటు ముఖాడియా తొట్రుపాటు పడి, ఐఎమ్ సారీ, మిమ్మల్ని గుర్తుపట్టకుండా ఉన్నాను అని అన్నాడు. మర్చిపోయారా, నా పేరు యుగంధర్. 5 ఏళ్ల క్రితం బొంబాయి వచ్చినప్పుడు మిమ్మల్ని కలుసుకున్నాను. వాకింగ్కి బయలుదేరుతున్నారా? రండి, నేను వస్తాను, మీతో కాస్త మాట్లాడాలి అని అన్నాడు. ముఖాడియా ఇబ్బందిగా మొహం పెట్టి, క్షమించండి, నాతో మాట్లాడవలసి ఉంటే వచ్చిన తర్వాత అని అంటున్నాడు. నా పేరు యుగంధర్ అని చెప్పానుగా, చాలా అవసరం ఉంటే గాని అంటూ ముఖాడియా చెయ్యి పట్టుకొని సురేష్ భుజం మీద చెయ్యి వేసుకుని బయటకు తీసుకెళ్లాడు. ఇదిలా ఉండగా డామిట్, రిటైర్ అయ్యానన్న యుగంధర్ మధ్యలో పానకంలో పుడకలా వచ్చి అంతా చెడగొడతాడేమో అని జెడ్ అన్నాడు. అవును, యుగంధర్ ఎందుకు వచ్చాడు? యుగంధర్ని చూడగానే ఏసీ మొహం ఎలా అయిపోయిందో. ఇప్పుడు యుగంధర్ పక్కనుంటే 303 సురేష్ని ఎత్తుకుపోవడానికి ప్రయత్నించడేమో అని ఐజీ అన్నాడు. ఏమో, 303కి యుగంధర్ ఒక లెక్క కాదు అని జెడ్ కూర్చున్న చోటు నుంచి లేచాడు. ఐజీ కూడా జెడ్తో పాటు బయటకు పోర్టుకోలోకి వెళ్ళాడు. సిగరెట్ వెలిగించుకుంటున్నట్టు ఆగాడు. చూస్తున్నాడు. పార్కింగ్ స్పేస్కి ముఖాడియా చేరుకున్నాడు. మిస్టర్ యుగంధర్, నేను నా కొడుకు ఒంటరిగా వాకింగ్కి వెళ్ళాలని అని అంటున్నాడు. బ్యూక్ కార్ దగ్గర ఆగారు. మీ అబ్బాయి సురేష్ అని అంటున్నాడు. అంతలోనే ముఖాడియా మెడ మీద దెబ్బ పడింది. యుగంధర్ కాలితో ఒక తన్ను తన్నాడు. ముఖాడియా బ్యూక్ కార్ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపడ్డాడు. అంతే, మరుక్షణం సురేష్ని బ్యూక్ కారులోకి యుగంధర్ తోశాడు. యుగంధరు ఎక్కాడు. బ్యూక్ కార్ స్టార్ట్ అయి వెళ్ళిపోయింది. ఇదంతా త్రుటి కాలంలో జరిగింది. నేను నా కళ్ళను నమ్మలేకుండా ఉన్నాను. డిటెక్టివ్ యుగంధర్ 303కి సహాయం చేశాడా ఒక కిడ్నాప్ కేసులో అని ఐజీ ఆశ్చర్యపోయాడు. పడిపోయిన ముఖాడియా అంటే మారువేషంలో ఉన్న ఏసీ పరిగెత్తుకు వచ్చి, యుగంధర్ 303తో చేరాడు, నన్ను కొట్టాడు అని ఆయాసపడుతూ అన్నాడు. ఎవరు ఎవరికి సహాయం చేశారు, ఎందుకు అని చర్చించేందుకు ఇది సమయం కాదు. క్విక్, వి మస్ట్ గో టు ద కంట్రోల్ రూమ్ అని జెడ్ అన్నాడు. యుగంధర్ 303తో చేరిపోయాడని అనిపించగానే మనస్సులు మొద్దుబారిపోయిన ఆ పోలీసు ఉద్యోగులు జెడ్కి నాయకత్వం ఒప్పజెప్పారు. అలా కథలో టెన్షన్ స్టార్ట్ అయింది. ఏం చెప్పావని నాకేమీ అర్థం కాలేదు. ఇదిలా ఉండగా MSX 9999 నెంబర్ బ్యూక్ స్పీడ్ అందుకున్నది. జెమినీ సర్కిల్ దగ్గర రెడ్ లైట్ రాగానే బ్యూక్ డ్రైవర్, యుగంధర్ మీరిక్కడ దిగి వెళ్ళండి, మీ పని అయిపోయింది అని డ్రైవర్ అనగానే, నో, నేను కూడా అని యుగంధర్ అంటున్నాడు. నో, మిమ్మల్ని ఇక్కడ దింపేయమని ఆర్డర్స్, గెట్ అవుట్ అని అన్నాడు. పక్కన కూర్చున్న అతను తలుపు తెరిచాడు. దిగండి యుగంధర్ అని అనగానే యుగంధర్ దిగేశాడు. అంతలో గ్రీన్ సిగ్నల్ వచ్చింది. బ్యూక్ బయలుదేరింది. ఇంతలో స్పీకర్లో కంట్రోల్ కంట్రోల్ అని వినిపించింది. అది పోలీస్ కంట్రోల్ రూమ్. స్పీకర్ ముందు బల్లల వెనక మైకులు ముందు పెట్టుకొని ఐజీ, అసిస్టెంట్ కమిషనర్, జెడ్, సురేంద్ర కూర్చొని ఉన్నారు. సురేంద్రని జెడ్ ఆహ్వానించాడు. ఐజీ ఒప్పుకోక తప్పలేదు. కంట్రోల్ హియర్ అని అనగానే 0 ఆన్ రిపోర్టింగ్. బ్యూక్ MSX 9999 జెమినీ సర్కిల్ దగ్గర ఆగింది. డిటెక్టివ్ యుగంధర్ దిగేశాడు. MSX 9999 మౌంట్ రోడ్డు మీద తేనాంపేట వైపు వెళ్తోంది.
అన్న మాటలు వినపడగానే జీరో ఆన్, నువ్వు తిన్నగా ఇలియాడ్స్ రోడ్లోకి వెళ్ళు అని అనగానే కంట్రోల్ కాలింగ్ 02 అని ఐజీ అన్నాడు. 02 రెడీ సార్ అని అనగానే MSX 9999 అటు వస్తోంది, ఫాలో రిపోర్ట్ ఐజీ అన్నాడు. ఎస్ సార్ అన్న మాటలు వినపడ్డాయి. ఇదిలా ఉండగా MSX 9999 బ్యూక్ కార్లో సురేష్కి మత్తుమందిచ్చారు. సురేష్కి స్పృహ పోయింది. వెనక సీట్లో పడుకోబెట్టారు. వెనక కార్ ఏదైనా వస్తుందా, వెంటాడుతుందా అని డ్రైవర్ అడిగాడు. లేదు, ఒక అంబాసిడర్ కార్ హోటల్ నుంచి వెనకే వచ్చింది, కానీ తిన్నగా ఇలియట్స్ రోడ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వెనక ఒక హెరాల్డ్ వస్తుంది, అందులో ఒక ఆడది 2 పిల్లలు ఉన్నారు అని వెనక సీట్లో అతనన్నాడు. ఇదిలా ఉండగా కంట్రోల్ కంట్రోల్ అన్న మాటలు వినపడగానే ఎస్ కంట్రోల్ హియర్ అని ఐజీ అన్నాడు. MSX 9999 మౌంట్ రోడ్డు మీద తిన్నగా వెళ్తోంది, నేను ఇలియట్స్ రోడ్లోకి తిరుగుతున్నాను అన్న మాటలు వినిపించాయి. ప్రొసీడ్ 02 కంట్రోల్ హియర్ 03 అని ఐజీ అన్నాడు. 03 రెడీ సార్ అని అనగానే MSX 9999 బ్యూక్ వస్తోంది, ఫాలో రిపోర్ట్ అని ఐజీ అన్నాడు. 10 నిమిషాల తర్వాత 03 రిపోర్టింగ్ MSX 9999 సైదాపేట బ్రిడ్జ్ మీద నుంచి గిండి వైపు వెళ్తోంది, నేను రాజ్భవన్ రోడ్లో తిరుగుతున్నాను అని 03 అనగానే ప్రొసీడ్ 04 బ్యూక్ MSX 9999 అటు వస్తోంది, ఫాలో రిపోర్ట్ అని ఐజీ అన్నాడు. 04 సార్ మెసేజ్ రిసీవ్డ్ ప్రొసీడింగ్ అని 04 అన్నాడు. ఇదిలా ఉండగా మనల్ని ఎవరైనా వెంటాడుతున్నారా అని డ్రైవర్ అడిగాడు. లేదు, ఒక ప్లైమౌత్ సైదాపేట బ్రిడ్జ్ వరకు వచ్చింది, రాజ్భవన్ వరకు వెళ్ళింది. ఇప్పుడు మన వెనక వస్తున్న కారు హిల్మ్యాన్. స్పష్టంగా కనిపించకపోయినా ఎవరో ముసలి దంపతుల్లా ఉన్నారు. వీఆర్ సేఫ్ అని డ్రైవర్ పక్కనున్న అతనన్నాడు అని వెనక కూర్చున్న అతను డ్రైవర్తో అన్నాడు. ఇదిలా ఉండగా 04 రిపోర్టింగ్ MSX 9999 ప్రొసీడింగ్ టువర్డ్స్ మీనంబాకం, నేను అలందూర్ రోడ్లోకి తిరుగుతున్నాను అని అనగానే 04 నువ్వు వెళ్ళిపో. 05 MSX 9999 మీనంబాకం ఎయిర్పోర్ట్ వైపు వెళ్తోంది, ఫాలో అని ఐజీ అనగానే 05 మెసేజ్ రిసీవ్డ్ సార్ అని అన్నాడు. ఇదిలా ఉండగా ఇలా ఎక్కడికక్కడ కార్లు మారుతున్నాయి. MSX 9999 బ్యూక్ కార్ని ఏ ఒక్క కారు వెంటాడడం లేదు. వెనకే కొంత దూరం వచ్చిన కారు పక్క వీధిలోకి వెళ్ళిపోతోంది. ఇంకో వీధిలో నుంచి వచ్చిన కారు కొంత దూరం వెనకే వస్తోంది. 303 మనుషులకు ఎటువంటి అనుమానమూ లేదు తమను పోలీసులు వెంటాడుతున్నారని. ఇక మీదట కథలో అన్ని ఊహించిన మలుపులే. ఇదిలా ఉండగా 026 రిపోర్టింగ్ అని అనగానే ప్రొసీడ్ అని ఐజీ అన్నాడు. తాంబరం దాటిన తర్వాత MSX 9999 బ్యూక్ ఆగింది. చెడిపోయినట్టు బానెట్ తెరిచాడు డ్రైవర్. నేను పక్క నుంచి వెళ్ళిపోయాను, ఆగలేదు అని అన్నాడు. ప్రొసీడ్ 2 మైళ్ళు వెళ్ళి ఆగు. 038 క్విక్ తాంబరం దగ్గర బ్యూక్ ఆగింది, మెల్లిగా పక్క నుంచి వెళ్ళి రిపోర్ట్ చెయ్యి అని ఐజీ అన్నాడు. ఇదిలా ఉండగా 5 నిమిషాల తర్వాత 038 రిపోర్టింగ్ సార్ MSX 9999 పక్కన ఒక కార్ వచ్చి ఆగింది. బ్యూక్లో నుంచి ఒక పెద్ద సంచి తీసి ఆ వచ్చిన కారులోకి మార్చారు. ఆ వచ్చిన కారు చెంగల్పట్టు వైపు వెళ్ళిపోతోంది. ఆ కార్ నెంబర్ MST 8888 ఫెవర్లీ. అందులో డ్రైవర్ ఒక్కడే ఉన్నాడు. 038 రిపోర్టింగ్ రిసీవ్డ్ అని 038 అనగానే ఎస్ 038 యువర్ రిపోర్ట్ రిసీవ్డ్ MSX 9999 ఏమైంది అని ఐజీ అనగానే వెనక్కు తిరిగి వెళ్ళిపోయింది. ఫెవర్లీ చాలా స్పీడ్గా వెళ్తోంది. 038 యూ కెన్ స్లో డౌన్ స్టాప్ ఎట్ అంగంబాకం అని ఐజీ. 032 MST 8888 ఫెవర్లీ చాలా స్పీడ్గా పోతోంది, చెంగల్పట్టు వైపు, ఫాలో అని ఐజీ అన్నాడు. ఇదిలా ఉండగా MST 8888 ఫెవర్లీ కారు చెంగల్పట్టు దాటి పక్కన కంజీవరం రోడ్లోకి తిరిగింది. కార్ డ్రైవ్ చేస్తున్న 303 రియర్ వ్యూ అద్దంలో చూస్తూనే ఉన్నాడు. తన కార్ను ఎవరైనా వెంబడిస్తున్నారా అని. MSX 9999 బ్యూక్ను వెంబడించలేదని తెలుసు. తన కార్ వెనక ఒక లారీయో, ఒక కారో, ఒక జీపో వస్తోంది. ఏదో పక్క రోడ్లోకి మళ్ళీపోతోంది. తన కార్ను ప్రత్యేకంగా ఏ ఒక్క కారు వెంబడించడం లేదని నిశ్చయించుకున్నాడు 303. ది సదరన్ ప్లాస్టిక్ మెటీరియల్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అన్న బోర్డు, దానికొక దీపం. ఆ గేటు దగ్గర కారాపాడు.
కార్ దిగి వెళ్ళి గేటు పక్కనున్న ఒక కుక్కెం లాంటిది లాగాడు. తెలిసిన వాడికి కానీ అక్కడ కుక్కెం ఉందని తెలియదు. గేట్ తెరుచుకున్నది. 303 కార్ని లోపలికి పోనిచ్చాడు. తర్వాత గేట్ దానంతటదే మూసుకున్నది. ఇదిలా ఉండగా 052 రిపోర్టింగ్ MST 8888 కంజీవరం రోడ్లో ఉన్న సదరన్ ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలోకి వెళ్ళింది అని 052 అనగానే మెసేజ్ రిసీవ్డ్, గో ఆన్ ఫర్లాంగ్, వెయిట్ ఫర్ ఇన్స్ట్రక్షన్ అని ఐజీ లేచి నిల్చున్నాడు. జెడ్ని చూసి, మిస్టర్ జెడ్, నువ్వు రౌడీవే కావచ్చు, దుర్మార్గుడివే కావచ్చు, ఎవరైనా యూ హ్యావ్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్. 303 ఎక్కడున్నది, ఎక్కడ మనుష్యుల్ని దాస్తున్నది తెలిసిపోయింది. ఈ ఘనత మీది అని ఐజీ అన్నాడు. వెంటనే కమిషనర్, మిస్టర్ జెడ్, దొంగలతో లుచ్చాలతో కలవకుండా మీరు మా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండవలసిన వారు. యూ హ్యావ్ ఎ గ్రేట్ ఎబిలిటీ ఫర్ ఆర్గనైజింగ్. యు ఆర్ ఎ జీనియస్ అని కమిషనర్ అన్నాడు. థ్యాంక్ యూ. ఐజీ సదాశివం రిటైర్ అయిన తర్వాత నన్ను ఐజీగా అపాయింట్ చేయమని మీరంతా ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోండి అని జెడ్ నవ్వి, ఇప్పుడే మనం జయించామని అనుకోవద్దు. 303 సౌధం ఏదో తెలిసింది. ఇప్పుడిక ఆ సౌధాన్ని భేదించాలి. అందులో బంధింపబడ్డ వారినందరినీ ప్రాణాలతో రక్షించాలి అని జెడ్ అన్నాడు. ఎస్ అని ఐజీ మైక్ వైపు తిరిగి, 0 ఆపరేషన్, ఆల్ వెహికల్స్ కన్వర్ట్ ఆన్ చెంగల్పట్టు కంజీవరం రోడ్డు మీదకు వెంటనే రావాలి. సదరన్ ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి 2 ఫర్లాంగ్ల దూరంలో ఆగాలి. వెయిట్ ఫర్ మై ఇన్స్ట్రక్షన్స్ అని ఐజీ అన్నాడు. ఐజీ, జెడ్, సురేంద్ర ఐజీ స్పెషల్ కార్ ఎక్కారు. పోలీస్ కమిషనర్, 2 ఏసీలు వాళ్ల వ్యాన్స్ ఎక్కుతున్నారు. అన్ని కార్లకు వైర్లెస్ కమ్యూనికేషన్ ఏర్పాటు ఉన్నది. ఐజీ కార్ కదలబోతున్నది. ఒక్క క్షణం, నేను వస్తాను, నన్నెక్కనివ్వండి అన్న మాటలు వినిపించాయి. ఆ కంఠస్వరం వినగానే ఐజీ చటుక్కున తిరిగి, మీరా యుగంధర్? యుగంధర్ నా కొడుకు సురేష్, మీకు తెలిసే ఉంటాడు. మీరు గుర్తుపట్టి ఉండాలి. కాత్య రాజుల ప్రాణాలను కాపాడేందుకు నా సురేష్ను మీరు 303కి ఒప్పజెప్పారు. అంత ఘాతకమైన పని చేసి మళ్ళీ అని అంటూ ఉండగానే, ఎస్ ఐజీ, క్షమించండి, తప్పలేదు గనక చేశాను. నాకు 303 అంటే ప్రేమ లేదు. అతన్ని పట్టుకోవడానికి మీతో సహకరిస్తాను. నన్ను కూడా రానివ్వండి అని అనగానే, నో అని ఐజీ గట్టిగా అరిచాడు. మిస్టర్ సదాశివం, ఆవేశపడకండి. యుగంధర్ మనకు చాలా సహాయపడతారు. రానివ్వండి. కారెక్కండి యుగంధర్ అని జెడ్ అన్నాడు. తమకు అంత సహాయపడిన జెడ్ మాట కాదనలేక ఐజీ సరేనన్నాడు. ఇదిలా ఉండగా ట్రంక్ రోడ్డు మీద సదరన్ ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉన్నది. దరిదాపుల్లో ఎక్కడా ఇళ్ళు లేవు. పొలాలు, చిన్న చిన్న తోటలు తప్ప. ఆ ఇంటికి దూరంగా దాదాపు 50 కార్లు వచ్చి ఆగాయి. వాటిలో నుంచి మఫ్టీలో ఉన్న పోలీసు ఉద్యోగులు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, సార్జెంట్లు, కానిస్టేబుళ్లు దిగారు. ఆ ఇంటికి కాస్త దూరంగా ఒక చెట్టు కింద చీకట్లో నిల్చున్నారు. ఐజీ, కమిషనర్, ఇతర పోలీసు ఉద్యోగులు, జెడ్, వాళ్లతో వచ్చిన యుగంధర్ అందరూ అక్కడే ఉన్నారు. ఇంతలో ఎవరో వస్తున్న అలికిడైంది. చెవులు రిక్కించుకొని వింటున్నారు. సార్జెంట్ శివం అండ్ పార్ట్నర్ అన్న మాటలు వినిపించగానే ఎస్ అని ఐజీ అన్నాడు. ఇంటి చుట్టూ వెళ్లి చూశాం. మొత్తం ఆవరణ 2 ఎకరాలు. గోడ ఎత్తు 8 అడుగులు. ఎలక్ట్రిక్ సప్లై మద్రాస్ ఎలక్ట్రిక్ బోర్డుది కాదు. సొంత జనరేటర్ ఉండి ఉండాలి. గోడలపైన తీగలున్నాయి. అవి కరెంటున్న తీగలు. ఎవరైనా ఎక్కితే ఆ షాక్కి చస్తారని, అంతేకాక లోపల అలారం మోగుతుందని అనుమానం. ఇంకొక విషయం, లోపల కుక్కలు తిరుగుతున్నాయి. ఎన్నో లెక్క చెప్పలేం. గేటు దగ్గర ఎలక్ట్రానిక్ ఐ ఉన్నదని అనుమానం. ఎవరైనా గేటు దగ్గరకు వెళ్తే లోపల వారికి తెలిసిపోతుంది అని సార్జెంట్ చెప్పాడు. అంటే ఒక కోటలా ఉన్నదన్నమాట అని ఐజీ అన్నాడు. అవును, మనం పొరపాటు చేస్తే 303 లోపల ఉన్న వారిని చంపేస్తాడు. అంతేకాదు, పారిపోయేందుకు పథకం వేసుకొని ఉంటాడు. బాగా ఆలోచించి అడుగు ముందుకు వెయ్యాలి, లేదా ప్రమాదం అని జెడ్ అన్నాడు. మిస్టర్ జెడ్, మీ సలహా ఏమిటి చెప్పండి అని ఐజీ అడిగాడు. నన్ను ఆలోచించనివ్వండి అని జెడ్ అన్నాడు. ఇదిలా ఉండగా సన్నని మూలుగు వినిపించింది. చెట్టు కింద అందరూ ఊపిరి బిగపట్టారు. మూలుగుతో పాటు దిగమింగుకుంటున్న ఏడుపు, వెక్కిళ్ళు, కింద పడుతున్నట్లు, లేస్తున్నట్లు ఆయాసపు రొద. అది ఎవరిది, ఎక్కడ్నుంచి? టార్చ్ లైట్ వెలిగించి చూడడానికి ధైర్యం లేదు. రోడ్డు మీదకి నడి మధ్యకు వచ్చి నిలబడింది. తూలుతోంది.
ఒక్క పరుగున ముందుకు వెళ్ళి పడిపోబోతున్న ఆమెనెత్తుకొని మళ్లీ చీకట్లోకి వచ్చేశాడు జెడ్. ఆమె ఏదో గొణుగుతోంది. ఐజీ టార్చ్ లైట్కి అరచెయ్యి అడ్డం పెట్టి కొద్దిగా వెలుగు ఆమె మొహం మీదకు వేశాడు. కాత్య అని అన్నాడు. ఆమె జెడ్ ఒళ్ళో పడుకునున్నది. కాసిన్ని నీళ్లు అని జెడ్ అడిగాడు. ఎవరో నీళ్ళిచ్చారు. జెడ్ కాత్య మొహం మీద చల్లాడు. 2 నిమిషాల తర్వాత కాత్య కళ్ళు తెరిచింది. కాత్య, భయపడకు, నేను యుగంధర్ని, వచ్చేశాను. నేను కాదు, పోలీస్ బలగమంతా ఇక్కడే ఉన్నది, నేను యుగంధర్ని అని యుగంధర్ ఆమెను జెడ్ ఒళ్ళో నుంచి తన ఒళ్ళోకి తీసుకొని అన్నాడు. యుగంధర్, మళ్ళీ మిమ్మల్ని అని అతని భుజం మీద తలవాల్చి వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఆమె 5 నిమిషాలలా ఏడుస్తూనే ఉన్నది. మిస్ కాత్య, మీరు తమాయించుకోవాలి, కాస్త ధైర్యం తెచ్చుకొని జరిగింది వివరంగా చెప్పాలి. 303 సౌధంలోకి ప్రవేశించే మార్గం ఏదైనా ఉందేమో చెప్పాలి అని జెడ్ అన్నాడు. ఆ మాటలతో కాత్య తేరుకొని కళ్ళు తుడుచుకొని, అవును, నేను బయటపడ్డాను, పాపం రాజు, స్వరాజ్యరావు అని అంటోంది. వాళ్లే కాదు, ఇంకా చాలామంది లక్షాధికారులు, కోటీశ్వరులు, శ్రీమంతుల బిడ్డలు, భార్యలు, ఆప్తులు 303కి బందీలుగా ఉన్నారు, వారిని రక్షించాలి అని జెడ్ అన్నాడు. ఇదిలా ఉండగా కొన్ని రాత్రులు వరుసగా ట్రేలతో పాటు కాత్య కిందకు వెళ్ళి అక్కడున్న ఇద్దరిని సంతోషపెట్టి ఆ ఇద్దరి అనురాగాన్ని సంపాదించింది. కాత్యను ఎలాగైనా ఆ చెరలో నుంచి తప్పించాలని వారు ఉద్దేశించిన అవకాశం దొరకలేదు. కారణం, ఆ ఇంటి ఆవరణలో కుక్కలు తిరుగుతూ ఉంటాయి. ఆ కుక్కలకు అలవాటైన ఇద్దరు కూడా ఉండకపోతే ఎవరు ఇంట్లో నుంచి బయటకు వచ్చినా, బయట నుంచి ఇంట్లోకి వచ్చినా చీల్చి చంపేస్తాయి. కుక్కల నుంచి ఎలాగో తప్పించుకున్న ప్రహారీ గోడ దగ్గర 4 వైపులా ఇద్దరేసి చొప్పున ఆయుధాలు పట్టుకొని కాపలా ఉన్నారు. ఎవరైనా గోడ దూకి లోపలికి వస్తే, అనుమతి లేకుండా ఇంట్లో నుంచి బయటకు వస్తే, గోడ దూకడానికి ప్రయత్నిస్తే తక్షణం షూట్ చేస్తారు. అంతేకాదు, గోడ మీద హై వోల్టేజ్ వైరున్నది, గోడ ఎక్కితే ఎలక్ట్రిక్ షాక్ తగిలి చస్తారు. 303 ఇంత జాగ్రత్తగా తన సౌధం అభేద్యం చేసుకున్నాడు. ఆ రాత్రి 303 మనుష్యులు ఎలా సంపాదించారో సంపాదించి కుక్కలకు మత్తుమందు జల్లారు. ఇప్పుడు కుక్కలు పట్టుకోవు, వాటి వల్ల ప్రమాదం లేదు. కానీ గోడ దగ్గర కాపలా ఉన్న వారిని మంచి చేసుకుని తప్పించుకునే బాధ్యత తనకే వదిలిపెట్టి తనన్నింట్లో నుంచి బయటకు పంపించారు. తనకు సహాయం చేసిన వారు ఇద్దరు. భయపడుతూ అడుగులో అడుగు వేసుకుంటూ గోడ దగ్గరకు వెళ్ళింది. వాళ్ళు తుపాకులు గురిపెట్టారు. ఆడది, అందమైనది అని తెలుసుకున్నాక తుపాకులు దింపారు. తనన్ని కోరారు, ఒప్పుకున్నది. కాని ఒక షరతు మీద, తనన్ను గోడ దాటించి విడుదల చేయాలని అడిగింది. వాంఛతో మత్తెక్కిన ఆ ఇద్దరూ అంగీకరించారు. ఆ తర్వాత వివరాలు నేను చెప్పలేను, చెబితే మీరు వినలేరు. నన్ను వాడుకున్నారు, ఊపిరి తీసుకోనివ్వకుండా ఒకరి తర్వాత ఒకరు యంత్రంలా చాలాసేపు ప్రవర్తించారు. చివరకు అలసిపోయి తృప్తిపడి బలహీనులయ్యారు. అప్పుడు నా కోరిక తీర్చమని అడిగాను. ఒకడి భుజం మీద ఇంకొకడెక్కి నిల్చొని నన్ను పట్టుకొని పైకి లాగి గోడ మీద ఉన్న వైర్ నాకు తగలకుండా గోడ మీద నుంచి అవతలకు విసిరేశారు. గులకరాళ్ళు, ముళ్ళు, చీకటి, మోకాళ్ళు, మోచేతులు చెక్కుకుపోయాయి. అంతకన్నా పెద్ద గాయం కాలేదు అని కాత్య చెప్పింది. 5 నిమిషాలందరూ మౌనంగా ఉండిపోయారు. తర్వాత జెడ్, అలాగే మనం అదే విధంగా లోపల ప్రవేశించవచ్చు అని అన్నాడు. అంటే అని ఐజీ ఆశ్చర్యపోయి అడిగాడు. గోడ దూకడంతోనే ఆ ఇద్దరిని అని జెడ్ అన్నాడు. మరి తర్వాత అని కాత్య అడిగింది. అప్పుడు ఆలోచించాలి అని జెడ్ అన్నాడు. మీతో పాటు నేను గోడ దూకుతాను. జనరేటర్ ఎక్కడున్నదో నాకు తెలుసు. జనరేటర్ ఉన్న గది ముందు ఒక్కడే తుపాకీ పట్టుకొని కూర్చొని ఉంటాడు. వాణ్ణి నిర్వీర్యుణ్ణి చేసి జనరేటర్ పనిచేయకుండా చేస్తే అని కాత్య అంటోంది. వెరీ గుడ్, దీపాలారిపోతాయి, ఎలక్ట్రిక్ కరెంట్ పోతుంది, గేట్ తెరుచుకొనో గోడ దూకో మన బలగం లోపలికి ప్రవేశించవచ్చు అని జెడ్ అన్నాడు. జనరేటర్ పనిచేయకపోతే ఏ గది తలుపు ఎవ్వరూ తెరవలేరు, అన్నీ ఎలక్ట్రానిక్గా తెరవడం మూయడం జరుగుతుంది అని కాత్య అన్నది. అంటే జనరేటర్ పనిచేయనంత కాలం లోపలందరూ క్షేమంగా ఉంటారన్నమాట అని జెడ్ అన్నాడు. ఎంతసేపో చెప్పలేను. ఎయిర్ కండిషనర్ పనిచేయకపోతే గదులన్నీ స్టీల్ ఛాంబర్స్లా తయారై ఊపిరాడక చాలా ఇబ్బంది పడతారు అని కాత్య అన్నది.
అంతవరకు రానివ్వం అని జెడ్ ఐజీ వైపు తిరిగి నాతో ఎవరో ఒకరు వస్తే చాలు అని అన్నాడు. నేను వస్తాను అని ఐజీ అన్నాడు. నేను యుగంధర్ని, నేను రావాలి అని అనగానే నేను రాకపోతే జనరేటర్ ఎక్కడుందో ఎవరు చూపిస్తారు అని కాత్య అన్నది. యుగంధర్, మీరు రిటైర్ అయ్యారు. మీకు పూర్వం ఉన్న శక్తి సమయస్ఫూర్తి ఇప్పుడు లేవు. మీరు రానవసరం లేదు. తర్వాత పోలీసులతో లోపలికి రండి. ఇన్స్పెక్టర్ జనరల్, మీరు పోలీస్ పార్టీని తీసుకుని తర్వాత లోపలికి రావాలి. ఎప్పుడైతే దీపాలు పోతాయో ఇక మీ ఇష్టం, ఎలా వస్తారో వచ్చేయండి అని జెడ్ అన్నాడు. అంటే మీరు కాత్య మాత్రమే అని కమిషనర్ అంటున్నాడు. ఎస్, మీరు అనుమతిస్తే సార్జెంట్ శివం వస్తే నాతో తీసుకొని వెళ్తాను అని జెడ్ అన్నాడు. చప్పుడు చేయకుండా పోలీస్ వ్యాన్ తీసుకొని గోడ దగ్గరికి ముగ్గురు వచ్చారు. జెడ్, సార్జెంట్ శివం, కాత్య వ్యాన్ మీదకు ఎక్కారు. అవతలకు తొంగి చూశారు. లోపల గోడ దగ్గర తుపాకీలు కింద పట్టుకొని తాపీగా సిగరెట్లు కాల్చుకుంటున్నారు కాపలా వాళ్ళు కాత్య వల్ల బాగా అలసిపోయి ఉండాలి. నేను సార్జెంట్ ముందు దూకుతాం అని జెడ్ అన్నాడు. సార్జెంట్ను చూసి ఆర్ యు రెడీ అని జెడ్ అనగానే తీగకు తగలకుండా ఇద్దరూ ఒకేసారి దూకారు. దూకడంతో తిన్నగా కూర్చున్న వాళ్ల మీద దూకారు. వాళ్ళరిచే లోపున వాళ్ల తలల మీద బలంగా కొట్టారు. అంతే, ఆ ఇద్దరికీ స్పృహపోయింది. జెడ్ జేబులో నుంచి నైలాన్ తాడు తీసి వాళ్లను కట్టేసి వాళ్లకేదో వాసన చూపించాడు. గంట వరకు లేవరు అని పైకి చూసి కాత్యను దూకమని సైగ చేశాడు. కాత్య దూకింది. కాత్య కింద పడిపోకుండా ఆమెను తన 2 చేతులతో జెడ్ పట్టుకున్నాడు. మత్తులో పడి ఉన్న కుక్కల్ని దాటుకుంటూ చప్పుడు చేయకుండా వెళ్లారు. ముందు కాత్య, వెనక జెడ్, ఆ వెనక సార్జెంట్ శివం. అదే జనరేటర్ రూమ్. అదిగో తుపాకీ పట్టుకున్నవాడు అని కాత్య అన్నది. నేను పక్కన నీడలో నుంచి నడిచి వెళ్తాను. అతని పక్కనున్న గోడ దగ్గరకు చేరుకున్న తర్వాత సార్జెంట్, నువ్వేదో ఒక చప్పుడు చెయ్యి అని జెడ్ అన్నాడు. తర్వాత అలాగే జరిగింది. చప్పుడు కాగానే ఆ కాపలా మనిషి ఏమిటా చప్పుడు అని ముందుకు 2 అడుగులు వేశాడు. జెడ్ సుత్తిలాంటి ఇనప కడ్డీతో అతని తల మీద కొట్టాడు. అంతే, వాడు పడిపోయాడు. వాడికి మత్తుమందిచ్చాడు జెడ్. కాత్య, ఈ జనరేటర్ మెయిన్ స్విచ్ ఇది కిందకు లాగితే జనరేటర్ ఆగదు కానీ ఎలక్ట్రిక్ సప్లై పోతుంది. ఆపుతున్నాను. సార్జెంట్ శివం కానీ అసిస్టెంట్ కమిషనర్ కానీ వచ్చి చెబితే మళ్ళీ స్విచ్ ఆన్ చేయి. ఇదిగో ఈ తుపాకీ పట్టుకొని ఇక్కడికి ఎవరు వచ్చినా సరే నిర్దాక్షణ్యంగా కాల్చి చంపు అని జెడ్ అన్నాడు. బోర్డు దీపం మారిపోయింది. ఐజీ విజిల్ వేశాడు. పోలీస్ బలగం దాదాపు 100 మంది లోపలికి దూకేశారు. ఇదిలా ఉండగా అప్పటికి తను సంపాదించిన డబ్బు ఎంత విదేశాల బ్యాంకులకి పంపింది, ఇంకా ఎంత ఇక్కడ తన వద్ద ఉన్నది లెక్కలు వేసుకుంటున్నాడు 303. దీపాలారిపోయాయి. విసుగ్గా ఫోన్ తీసి నెంబర్ 1 కరెంట్ ఎందుకు పోయింది అని అడిగాడు. తెలియదు సార్, జనరేటర్ రూమ్కి వెళ్ళి చూస్తాను అని అతను ఫోన్ పెట్టేశాడు. హాల్ తలుపు వెనక నిల్చొని జెడ్ ఈ సంభాషణ విన్నాడు. కాచుకున్నాడు. నెంబర్ 1 బయటకు వచ్చేంత వరకు వేచి చూశాడు. నెంబర్ 1 గుమ్మం దాటగానే ఒకే ఒక్క దెబ్బ మెడ మీద నెంబర్ 1 జెడ్ చేతుల్లో పడ్డాడు. త్వరగా వెళ్ళు, ఇంటర్నల్ టెలిఫోన్ బాక్స్ డిస్కనెక్ట్ చేయి అని జెడ్ శివంతో అన్నాడు. ఇదిలా ఉండగా 303 మళ్లీ ఫోన్ తీశాడు. ఫోన్ పనిచేయడం లేదు. కరెంటు వస్తే కానీ తలుపు తీయడానికి మార్గం లేదు. సిగరెట్ వెలిగించి 303 కుర్చీలో కూర్చున్నాడు. ఇదిలా ఉండగా పోలీసుల బలగం ఆ ఇంట్లో ప్రవేశించింది. 303 మనుష్యులు కొందరు తుపాకీలతో పోలీసులను ఎదిరించారు. ఢామ్ ఢామ్ అని పేలుస్తున్నారు. గుళ్ళు రివ్వు రివ్వున పోతున్నాయి. ఐజీ కనికరం చూపించవద్దని ఆర్డర్ ఇచ్చాడు. పోలీసులు తమ తుపాకీలను గురిచేసి పేలుస్తున్నారు. 303 మనుష్యులు ఒక్కొక్కరే నేల కూలుతున్నారు. ఇదిలా ఉండగా జెడ్ నెంబర్ 1ని ఓ గదిలోకి లాక్కొని వెళ్ళాడు. జెడ్తో పాటు కాత్య, ఐజీ, కమిషనర్ సురేంద్ర తదితరులు అక్కడ ఉన్నారు. అసిస్టెంట్ కమిషనర్ జనరేటర్ రూమ్కు కాపలా ఉన్నాడు. 303 మనుష్యులు 8 మంది మరణించారు. 14 మంది పట్టుబడ్డారు. ఈ ఇల్లు మన అధీనంలో ఉన్నది అని సార్జెంట్ శివం అన్నాడు. వెరీ గుడ్, వెంటనే కరెంట్ కావాలి అని ఐజీ అన్నాడు. సారీ సార్, రిస్క్ చేయవద్దు. కరెంట్ రాగానే 303 ఏం చేస్తాడో, ఎన్ని రకాల స్విచ్లున్నాయో తెలియదు, కొంచెం ఆగండి అని జెడ్ అన్నాడు. అంతలో కళ్ళు తెరిచిన నెంబర్ 1ని బూట్ కాల్తో ఒక తన్ను తన్నాడు. వాడు మూలిగాడు. నేనెవరో తెలుసా అంటూ జెడ్ తన మొహం మీదకు టార్చ్ వెలుగు వేసుకున్నాడు. జెడ్ మొహం చూడగానే నెంబర్ 1 గజగజా వణికిపోయాడు.
నీ తోలు అర అంగుళం చొప్పున ఒలిచి నీ రక్తం బొట్టు బొట్టు కార్చి నీ ప్రాణం తీస్తాను రాస్కెల్ అని జెడ్ అనగానే వాడు ఏడుస్తున్నాడు. 303 గది ఏది, ఎక్కడున్నది, అతని గదిలో ఉన్న కంట్రోల్స్ ఏమిటి చెప్పు, నిజం చెబితే తర్వాత పోలీసులు నీ మీద దాక్షిణ్యం చూపిస్తారు లేదా ఉరికంబమెక్కుతావు అని జెడ్ కోపంతో అన్నాడు. నెంబర్ 1 వివరాలు చెప్పేశాడు. నేను చెప్పినట్లు చేస్తావా అని ఐజీ అడిగాడు. నెంబర్ 1 తల ఊపాడు. ఇదిలా ఉండగా సార్జెంట్ శివం ఫోన్ స్విచ్ రీకనెక్ట్ చేశాడు. 303 గదిలో ఫోన్ మోగింది. ఫోన్ ఏమైంది అని 303 రిసీవర్ తీసుకొని అడిగాడు. ఏదో ఫాల్ట్ సార్, రిపేర్ చేశాను. జనరేటర్ రిపేర్ చేయడానికి ఇంకా 5 నిమిషాలు పడుతుంది. 5 నిమిషాలలో కరెంట్ వస్తుంది అని నెంబర్ 1 అన్నాడు. వెరీ గుడ్ అని 303 అన్నాడు. ఇంకొక విషయం సార్, జెడ్ అనే రౌడీ ఎలా వచ్చాడో, గోడ దూకి కాపలా వాళ్లనిద్దరిని చంపి లోపల ప్రవేశించాడు. కుక్కలు తరిమేటప్పటికి పరిగెత్తాడు. నిజానికి కుక్కలే పట్టుకున్నాయి జెడ్ని. ఇప్పుడు జెడ్ని రూమ్ నెంబర్ 5లో బంధించాను అని నెంబర్ 1 అన్నాడు. దట్స్ వెరీ గుడ్, కరెంట్ రాగానే వస్తాను అని 303 రిసీవర్ పెట్టేశాడు. ఇదిలా ఉండగా 303 గది బయట ఇటు అటు జెడ్, కాత్య, శివం, సురేంద్ర, ఐజీ, కమిషనర్ నిల్చొనున్నారు. నిమిషాల ముళ్ళు సరిగ్గా 12 మీదకు రాగానే కరెంట్ ఆన్ చేయమని జనరేటర్ రూమ్లో ఉన్న అసిస్టెంట్ కమిషనర్కి చెప్పారు. నిమిషాల ముళ్ళు 12 మీదకు వచ్చింది. కరెంటు వచ్చింది. దీపాలు వెలిగాయి. 303 గది తలుపు తెరుచుకున్నది. గదిలో నుంచి 303 బయటకు వచ్చాడు. తలుపు పక్కన నిల్చున్న జెడ్ 303ని వెనక నుంచి 2 చేతులు వేసి పట్టుకున్నాడు. జెడ్ నవ్వుతూ నేనే జెడ్ని అని అన్నాడు. ఎక్కడ్నుంచి వచ్చిందో భీమబలం, ప్రాణం ఆపదలో ఉన్నప్పుడు వచ్చే పిచ్చి బలం. జెడ్ చేతులు విదిలించి వెనక్కు గదిలోకి పరిగెత్తాడు 303. తలుపు మూయకుండా జెడ్, శివం అందరూ గదిలోకి పరిగెత్తారు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. 303 పిస్టాల్ తీశాడు. వెర్రిగా నవ్వుతూ మీరందరూ చస్తారు అని షూట్ చేయడం ప్రారంభించాడు. అతని గుళ్లబారి నుండి తప్పించుకునేందుకు జెడ్, ఐజీ, శివం, కాత్య అందరూ తలుపు వెనక్కి గోడ అవతలకు వెళ్లారు. కానీ సురేంద్ర వెళ్లలేదు. ఒక్క ఉరుకు ఉరికాడు. 303 పేల్చిన గుండు తనకు తగిలిందని తెలుసు. ఎక్కడ తగిలిందో కూడా సురేంద్ర పట్టించుకోలేదు. ముందుకు ఉరికి 303 మీద పడ్డాడు. పడుతూ 303 చేతిలో పిస్టాల్ తన్నేసి అతని గొంతు పట్టుకొని అతనితో పాటు తను కింద పడ్డాడు. చెప్పు, నా కొడుకు రవిని ఎందుకు చంపావు? 10 లక్షలు తీసుకొని అని సురేంద్ర అరుస్తున్నాడు. అప్పటికే లోపలికి అందరూ వచ్చేశారు. 303ని వెలుగులో చూసి జెడ్ ఆశ్చర్యంతో నువ్వా అని అన్నాడు. 303 ఎవరో కాదు, ఇందిరా కేఫ్ ప్రొపరేటర్ రామన్. అదే ట్విస్ట్. 303కి ఊపిరాడటం లేదు. పట్టు సడలిస్తే చెబుతానన్నాడు. సురేంద్ర పట్టు సడలించాడు. కోటీశ్వరుడైన నీ కొడుకు నా ఇందిరా కేఫ్ని నన్ను ఎలా గుర్తుపట్టాడో నాకే తెలియదు. రామన్గా నన్ను గుర్తుపట్టాడు అని తెలిసాక ఇక చంపక తప్పలేదు అని 303 అన్నాడు. అతను మాట్లాడడానికి సురేంద్ర పట్టు సడలించాడు. ఆ అవకాశం తీసుకుని 303 సురేంద్రను పక్కకి తోసి అతని గొంతు పట్టుకున్నాడు. ఇద్దరూ నేల మీద దొర్లుతున్నారు. కాళ్లతో మోకాళ్లతో ఒకరినొకరు పొడుచుకుంటున్నారు. తలలతో ఒకరినొకరు బాదుకుంటున్నారు. ఐజీ, జెడ్, కాత్య, శివం అందరి చేతుల్లో పిస్తాళ్లున్నాయి. ఎలా షూట్ చేయడం? వాళ్లను విడదీయడానికి జెడ్ ముందుకు అడుగు వేశాడు. ఆలోగా సురేంద్ర 303 తలను పట్టుకొని నేలకు బాది బాది వదిలేశాడు. 303 తల పగిలింది. అక్కడికక్కడే మరణించాడు. కానీ అంతకు ముందే 303 పేల్చిన గుండు సురేంద్ర జబ్బలో దిగబడింది. రక్తం కారుతోంది. కాత్య తన చీర కొంగు చింపి అతని చేతికి కట్టు కడుతోంది. మిస్టర్ సురేంద్ర, మీరు హత్య చేశారని తెలుసా? మేము పోలీస్ ఆఫీసర్లందరం ఇక్కడ ఉండగా అని ఐజీ అంటున్నాడు. ఆ సంగతంతా మాట్లాడకండి ఐజీ. మన ప్రాణాలను రక్షించాడు సురేంద్ర. అంతేకాదు తన ప్రాణానికి తెగించి 303ని పట్టుకోవడానికి వెళ్ళాడు. ఆత్మరక్షణ కోసం అతన్ని చంపాడు. అది శిక్షాస్మృతి ప్రకారం నేరం కాదు అని జెడ్ అన్నాడు. ఐజీ జెడ్ని తీక్షణంగా చూసి మిస్టర్ జెడ్, మీరు 303లా ఒక గజ దొంగ అని మీరే చెప్పారు. తప్పనిసరి అయి మీ సహాయం తీసుకున్నాం. మీరు సహాయం చేశారు. థ్యాంక్స్. ఇక మీ జోక్యం అనవసరం. మీరు వెళ్ళండి అని ఐజీ అన్నాడు.
ఐజీ మాటలు విని కాత్య విరగబడి నవ్వింది. నవ్వుతూనే ఉన్నది. అప్పటికి మిగతా గదుల్లో బంధింపబడ్డ వారందరూ వచ్చేశారు. రాజు, స్వరాజ్యరావు, కాంతి అక్కడికి వచ్చారు. కాంతి భర్త దగ్గరకు వెళ్ళి గాయపడ్డ చెయ్యిని నిమురుతోంది. కాత్య ఇంకా నవ్వుతూనే ఉన్నది. ఎందుకలా విరగబడి నవ్వుతావు కాత్య అని ఐజీ అడిగాడు. మిస్టర్ జెడ్, ఇక ఈ నాటకం చాలు అంటూ కాత్య జెడ్ దగ్గరకు వెళ్ళి జెడ్ అతికించుకున్న కనుబొమ్మలు, తలకు పెట్టుకున్న విగ్, దవడల కింద ఉన్న ప్లాస్టిక్ బిళ్లలు, కనురెప్పల మీద ఉన్న సిలికాన్ కాగితాలు లాగిపారేసింది. చూశారా మిస్టర్ జెడ్ ఎవరో అని అన్నది. అందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు. జెడ్ ఎవరో కాదు, యుగంధర్. యుగంధర్, మీరేనా జెడ్? మరి అంటూ యుగంధర్లా నిల్చొని ఉన్న అతని వైపు అందరూ తిరిగారు. అతను నవ్వుతూ విగ్గు, మేకప్ తీసేశాడు. దీనికంతకీ వాసు ఒక్కడే కాదమ్మా, కొంతవరకు నేను కూడా కాలకుంది. మీరా? అవునమ్మా. అతను ఎవరో కాదు, మహానటుడు ఎస్వి రంగారావు. ఓహో, మీరిద్దరూ కలిసి అందర్నీ మోసం చేశారా అని ఐజీ అన్నాడు. ఒక్క కాత్యను తప్ప. ఎలా తెలుసుకున్నావు కాత్య అని యుగంధర్ అడిగాడు. జెడ్ అనో కే అనో మీరు ఏ మారుపేరు పెట్టుకున్నా, ఎంత మారువేషం వేసుకున్నా, కంఠస్వరం ఎంత మార్చుకున్నా మీరు నన్ను ముట్టుకోగానే ఆ స్పర్శతో తెలిసిపోయింది. ఆ చేతులు యుగంధర్ చేతులే అని కాత్య అన్నది. 303ని పట్టుకోవడానికి ఈ కేసుకి ఏమీ సంబంధం లేకుండా ఉన్నవాణ్ణి నేనొక్కడే అని రాజు దిగులుగా అన్నాడు. మరి నేను మాత్రం కాదా అని స్వరాజ్యరావు అన్నాడు. రాజు, స్వరాజ్యరావుల భుజాల మీద చేతులు వేసి, యుగంధర్ ఎందుకు దిగులు పడతారు, మన కెరియర్స్ ఇంతటితో అయిపోలేదుగా అని యుగంధర్ ఎస్వి రంగారావు వైపు తిరిగి, మీరు తెర మీద ఎంత గొప్ప నటుడు అనిపించుకున్నారో ప్రత్యక్షంగా కూడా అంత గొప్పగా నటించగలరని నిరూపించారు. యుగంధర్గా నటించగల సమర్థుడెవరైనా ఉంటే మీరే అనే నమ్మకంతో నేను మిమ్మల్ని కోరాను. 1000 థ్యాంక్స్ అని యుగంధర్ అన్నాడు. ఇంతటితో X303Y అనే కథ సమాప్తం.